ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను ఏం చేశానంటే వీడియోలో ఉల్లిపాయ పచ్చడి అండ్ దెన్ గ్రౌండ్నట్స్ సలాడ్ చేశాను అనమాట. ఏం చేశాను, ఎలా చేశాను అంతా వీడియోలో మీకు చూపిస్తాను. ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, కొంచెం ఆవాలు. ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అండ్ దెన్ కొన్ని ఎండమిరపకాయలు, అండ్ దెన్ ఉల్లిపాయలు. నేను 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ పసుపు, కొత్తిమీర, కరివేపాకు. లాస్ట్ ఇంక్, ఎల్జీ ఇంక్ తీసుకుంటాం మేము, చాలా బాగుంటుంది స్మెల్లో. కొన్ని 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం వేడైనాక మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎక్కువనే వేస్తాం మినప్పప్పు, అండ్ దెన్ ఆవాలు, అండ్ దెన్ రెడ్ చిల్లీ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 3 to 4 minutes అయిపోయినాక కొంచెం ఇంగేసి కలుపుకొని దీన్ని ఆఫ్ చేసేయాలి. ప్యాన్లో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం పసుపు, అండ్ దెన్ పసుపు వేసి బాగా అటు సైడ్ తిప్పుకొని ఆనియన్ వేసుకోవాలన్నమాట. ఆనియన్ అయిన తర్వాత చింతపండు, కొంచెం కరివేపాకు, అండ్ దెన్ కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. అండ్ దెన్ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న ఉల్లిపాయల్ని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాల్లోని, దాంతో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. సో పచ్చడి ఈస్ రెడీ టు ఈట్. యమ్. సలాడ్స్కి ఏమేమి వెజిటేబుల్స్ వేసానంటే క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, కుకుంబర్, అండ్ దెన్ గ్రౌండ్నట్స్. ముందుగా గ్రౌండ్నట్స్ని కుక్కర్లో 2 విజిల్స్ లాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను కొన్ని నట్స్, వాల్నట్స్, అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట దీనికి. అండ్ దెన్ మేము ఈ 3 సాసెస్ యూస్ చేస్తాము, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి గైస్. అండ్ కొన్ని నట్స్ కూడా యూస్ చేస్తాము, మా అక్కకు చాలా ఇష్టం ఈ నట్స్, అందుకని ఇది కూడా యూస్ చేసామన్నమాట. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, subscribe. Don't forget the bell icon for more updates. Until then, take care. Bye bye.